కరీంనగర్లో బీజేపీ మేయర్ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. దీనిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కరీంనగర్లో కూడా మొట్టమొదటిసారిగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అంటే మైనార్టీ ప్రాంతాలలో కూడా బీజేపీ కూడా చాలా పుంజుకుంది కరీంనగర్లో. సార్ మైనార్టీ ప్రాంతంలో పుంజుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీజేపీని అడ్డుకున్నారు. బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు స్పష్టంగా అది కనబడతా ఉంది. నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, అదేవిధంగా కామారెడ్డిలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉండే. ఈ మూడు పార్టీలు కూడా కలిసి బీజేపీని రాకుండా చేశారు. అంటే మనం మీరు ప్రెస్ మీట్లో ఎవరితో పొత్తు ఉండదని చెప్పారు, కానీ ఒక 3 మున్సిపల్ దాంట్లో కూడా పొత్తు పెట్టుకొని కైవసం చేసుకున్నట్టు. పొత్తు ఎక్కడ పెట్టి ఈ రోజు మనం చెప్తాం, మాకు పొత్తు ఎవరు లేదు. ఏదైనా వాళ్ళు పెట్టుకున్నారంటే దాని మీద మేము చూస్తాము అది ఎందుకు అట్లా అయింది. ఎందుకంటే మేమైతే ఎవరికి డైరెక్షన్ ఇవ్వలేదు, విప్పేయలేదు. కొన్ని చోట్ల కూడా బీజేపీ వాళ్ళు కూడా వేరే వాళ్ళకు కూడా మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. అంటే వారిపైన మన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. 100% క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడే 2 సస్పెన్షన్ నోటీసులు కూడా పంపిస్తాను. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. ఇంతకన్నా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ డెఫినెట్గా మేయర్ మా లక్ష్యంగా, మేము 3 మేయర్లు కూడా మేము లక్ష్యంగా పనిచేస్తాం. గతంలో ఇక్కడ ఎల్బీ నగర్లో కానీ ఉప్పల వరదలు వచ్చినప్పుడు కూడా బండికి బండి ఇస్తాము, ఏ వస్తువు అయినా ఇస్తామని చెప్పి బండి సంజయ్ అధ్యక్షుడు చెప్పారు. అది కూడా ఇప్పుడు మీరు నెరవేర్చుకోలేదని కూడా విమర్శలు వస్తున్నాయి. మా దగ్గర పవర్ లేదు కదా, మేము మేయర్గా ఉండే ఇస్తుండే. మేయర్ కాంగ్రెస్ ఉండే కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చింది. వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగితే ఎట్లా? మేము వాగ్దానం చేస్తాము, మాకు అధికారం ఇస్తే ఆ వాగ్దానం పూర్తి చేస్తాము. మాకు ఇవ్వకపోతే మేము ఏం చేస్తాము? కొన్ని మున్సిపాలిటీల్లో కూడా వాయిదా పడింది ఎన్నికల్లో. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఆ ప్రాంతాలలో? టెక్నికల్గా కోరం లేకపోతే వాయిదా పడుతుంది, ఇంకేదైనా కంప్లైంట్స్ వాయిదా పడుతుంది. రేపు చూడాలి, 11 అట్లా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక అక్కడైతే భారతీయ జనతా పార్టీకి పెద్ద గ్రిప్ అయితే ఏం లేదు. మీకు గెలిచిన 3, 4 మా నిర్ణయాత్మక శక్తి ఉంటే వాళ్ళు అక్కడ లోకల్గా వాళ్ళు ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మాత్రం వాళ్ళకి ఎటువంటి ఒక దిశానిర్దేశం ఇచ్చేదే లేదు. ఇప్పుడు రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ గారు కూడా బీఆర్ఎస్ వాళ్ళకు ఓటు వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మెదక్లో ఆయన ఎక్కడ వేసుకుంటే ఆయన ఓటుతోనే ఎక్కడ గెలిచేది లేదు మేము. కాబట్టి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నుకుంటాడు. ఏం దాని తప్పే ఉందండి. అయితే రానున్న భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెప్తున్నారు. అట్లాగే ఏదైతే ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకున్న మేయర్తో పాటు మున్సిపల్ చైర్మన్లు ఎవరైతే గెలిచామో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాయి. భవిష్యత్తులో ఎవరైతే ఇప్పుడు బీజేపీ పార్టీ విప్ ధిక్కరించి వేరే పార్టీలతోటి మద్దతు తెలిపారో వారిపైన కూడా బీజేపీ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.